చౌటుప్పల్ పోలీసుల చొరవతో ఆశ్రమంలో చేరిన ఓ అభాగ్యురాలు 2 రోజుల వ్యవధిలో సొంత వారి చెంతకు చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జూలై 11 రాత్రి సమయంలో చౌటుప్పల్ పోలీసులు ఓ అభాగ్యురాలిని ఆశ్రమంలో చేర్చారు. నా పేరు మహేష్. మాది చౌటుప్పల్ ఒలిగొండ రోడ్ దగ్గర ఉంటాము. ఈమె అక్కడ వెహికల్ నుంచి వస్తుంటే మేము ఆమె అక్కడిక్కడ తిరుగుతుంటే అందరికి మొత్తం కార్ కి మొత్తం అడ్డెళ్ళి ఇబ్బంది పెడుతుంది. అయితే చూసి నేను వేరే అతను ఇద్దరం 112 ఫోన్ చేస్తే అక్కడి నుంచి మన చౌటుప్పల్ పిఎస్ ఫోన్ చేస్తే చౌటుప్పల్ పిఎస్ వాళ్ళు మాకు ఫోన్ చేసారు. ఆమె దగ్గరనే ఉండమంటే 1 అవర్ నుంచి ఆమె దగ్గరనే ఉండి అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇక మన అమ్మ నాన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయించడానికి వచ్చినాం. ఉన్నత కుటుంబానికి చెందిన ఆమెలా కనిపిస్తున్న ఈ అభాగ్యురాలికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అప్పట్నుంచి ఆశ్రమంలోనే జీవిస్తుండగా జూలై 13న ఆమెను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు వచ్చారు. తన సోదరి పేరు ఉషాకిరణ్ అని, మతిస్థిమితం లేకపోవడంతో ఇంట్లోంచి వచ్చేసిందని, చైతన్యపురి పోలీసుల ద్వారా ఆశ్రమంలో ఉందని తెలుసుకున్నాక గుండెల్లో బరువు తగ్గిందని ఆశాకిరణ్ అన్నారు. నా పేరు ఆశాకిరణ్, తను మా సిస్టర్ ఉషాకిరణ్. సో తను 10th ఆఫ్టర్నూన్ 3:30 నుంచి మిస్ అయింది. తన్ని వెతుక్కుంటూ మేము చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ FIR ఫైల్ చేసాం. ఫైల్ చేసిన తర్వాత కొన్ని లీడ్స్ దొరికితే సార్ వాళ్ళ హెల్ప్ తోటి మొన్నటి నుంచి సెర్చ్ చేసుకుంటూ అబ్దుల్లాపూర్ మెట్టు అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో మాకు సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంతకుముందే తను అమ్మ నాన్న ఆర్ఫనేజ్లో ఉంది అని. సో తన్ని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళటానికని వచ్చాము. ఇప్పటి వరకు ఉంచుకున్న అమ్మ నాన్న ఆర్ఫనేజ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మీ సేవ అనేది నేను మాటల్లో వ్యక్తపరచలేను, కానీ ఇక్కడ ఉంది అని తెలియంగానే ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ రిలీఫ్. సేఫ్ ప్లేస్లో ఉంది అన్న భావన నాకు కలిగేది. చైతన్యపురి కానిస్టేబుల్ మాట్లాడుతూ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైందని, వాకబు చేయడంతో ఆశ్రమంలో ఉందని తెలిసి వచ్చామన్నారు. చైతన్యపురి పిఎస్ హెడ్ కానిస్టేబుల్ రాకేష్ దీపక్ సింగ్. మా దగ్గర క్రైమ్ నెంబర్ 894 కింద FIR బుక్ అయింది. సో మిస్సింగ్ కేసు, ఉమెన్ మిస్సింగ్ కేసు. సో మేము సీసీ కెమెరాలు మొత్తం వెరిఫై చేసిన తర్వాత అబ్దుల్లా పిరమిడ్ దాకా వచ్చినాము. అక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ ఉన్నట్టు సమాచారం అందడంతో మేము ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఉషాకిరణ్ గారు చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఉషాకిరణ్ గారికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షేర్ చేయడం ద్వారా నేడు కుటుంబం చెంతకు చేరింది. అమ్మా నాన్న అనాథాశ్రమ వీడియోలను వారి కుటుంబ సభ్యులకు చేరే వరకు ఇలాగే షేర్ చేసి మానవత్వం చాటండి.